తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. రిజర్వేషన్ల కటాఫ్కు సవరణ, డెడికేషన్ కమిటీ నివేదికపై చర్చించే అవకాశం ఉంది. సభలో చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చిస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. రిజర్వేషన్ల కటాఫ్కు సవరణ, డెడికేషన్ కమిటీ నివేదికపై చర్చించే అవకాశం ఉంది. సభలో చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణ క్యాబినెట్ భేటీ ముగిసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యంగా ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం, అదేవిధంగా బీసీలకు 40% రిజర్వేషన్, వీటితో పాటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై రిపోర్టు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో గతంలో కొన్ని రోజుల క్రితం మా కామారెడ్డి మెదక్లో భారీ వర్షాలు పడ్డాయి. వాటికి సంబంధించిన నష్టపరిహారం, అదేవిధంగా చనిపోయిన వారికి ఎగ్జిబిషన్ లాంటి దాని మీద కూడా ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ అంశాల మీద చర్చ జరిగినట్టుగా కూడా తెలిసింది. ముఖ్యంగా ఈ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటికి సంబంధించి కూడా మనకి మరి కాసేపట్లోనే ఒక పూర్తిగా ఈ మంత్రులు ఈ మీడియాకి తెలియజేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపల ఈ సర్పంచ్, ఎంపీటీసీ, అదేవిధంగా మిగిలిన ఎన్నికలన్నిటి కూడా నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సెప్టెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం రిజర్వేషన్ సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంబంధించిన ప్రక్రియ మొదలెడుతుంది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుంది. అయితే ఇప్పటి వరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, రాజకీయాలలో అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతూ వచ్చింది. న్యాయ పోరాటాలు కూడా చేస్తుంది. ఇక ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో పంచాయతీరాజ్ రాజ్యాంగ సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని గవర్నర్ పంపించారు. గవర్నర్ నుంచి అది రాష్ట్రపతికి వెళ్ళడం, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాన్ని ఒక బిల్లు రూపంలో సభలో పెట్టి దానికి ఆమోదం తెలిపి గవర్నర్ కి పంపించాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు, అదేవిధంగా ఈ కేబినెట్ లో కూడా చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలిసింది. అంటే బిల్లు రూపంలో గవర్నర్ కి పంపిస్తే దానికి సంబంధించి ఒక నిర్ణీత సమయంలోగా గవర్నర్ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆర్డినెన్స్ ఒకసారి పంపించారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు బిల్లు పంపిస్తున్నారు కాబట్టి బిల్లు మీద బిల్లుని తీసుకొచ్చి దానికి గవర్నర్ ఆమోదం తెలియకపోతే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఉంది. అంటే ఒక 3 నెలల లోపల ఏదైనా బిల్లు రాష్ట్రపతి పరిశీలనలోకి వస్తే దానికి ఆమోదం తెలపాలని ఒక డెడ్ లైన్ కూడా సుప్రీంకోర్టు విధించింది. కాబట్టి బిల్లు రూపంలో బీసీ రిజర్వేషన్ తీసుకురావాలన్నట్టు కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఇప్పటికే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక కమిటీని కూడా, మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక 3 ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇచ్చింది. ముఖ్యంగా పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చేసి మిగిలిన పార్టీలను కోరడం, అదే విధంగా న్యాయ పోరాటం, అంటే ఇప్పటికే ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఉంది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేయడం అట్లాంటివి చేసి న్యాయ పోరాటం చేయాలి. మరొకటి ప్రత్యేక జియో తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్ ని అమలయ్యే విధంగా చూడాలన్నట్టు ఈ 3 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లోనే మంత్రులు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయం సంబంధించి మంత్రులు మీడియాకి వెల్లడిస్తారు విజయ్. ఇక ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి జిల్లాలలో భారీగా వర్షాలు పడి అక్కడ పంట నష్టం జరిగింది. పంట నష్టము, అదే విధంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. వాటికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం చేయాలని వీటికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్టు కూడా తెలిసింది.
ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా ప్రధాన అంశాలపై చర్చ జరిగింది కాబట్టి వీటిని మరి కాసేపట్లోనే మంత్రులు మీడియాకు వెల్లడిస్తారు విజయ్. విశాల్, ప్రధానంగా చూస్తే కాళేశ్వరం కమిషన్ రేపొద్దున అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చూస్తున్న క్రమంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే కనుక యూరియా మీద మేము అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పి ఇప్పటికే స్టేట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో రేపు అసెంబ్లీలో వ్యవహరించవలసిన వ్యూహంపై ఏమన్నా ఈరోజు కేబినెట్ భేటీలో ఏమైనా చర్చించడం జరిగిందా? రైట్ విజయ్, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎరువుల కొరత, యూరియా కొరతకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే యూరియా కొరత ఏర్పడిందని ఇన్ని రోజులు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఈ విమర్శలు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా పాకింది. ముఖ్యంగా బీజేపీ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇప్పటికీ మీడియా పాయింట్ల ద్వారా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండానే ఈ యూరియా కొరత ఏర్పడిందని, ఇచ్చిన స్టాక్ ని కూడా సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయిందని కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు గన్ పార్క్ దగ్గర ర్యాలీ చేయడం, ఇక్కడ నుంచి అసెంబ్లీ నుంచే నేరుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రధాన కార్యాలయానికి అక్కడ ర్యాలీగా వెళ్లడం, వాళ్ళని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పటివరకు జరిగాయి. దీనికి సంబంధించి యూరియా కొరత మీద రేపు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో చర్చకు తేవాలనిపిస్తే దాని మీద కూడా తప్పకుండా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది చాలా ఉంది. లక్షలాది మంది రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది కూడా ఒక ప్రధాన అంశంగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్ట్ మీద ప్రధానంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అదేవిధంగా కమిషన్ రిపోర్ట్ లో ఉన్న నివేదికలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రజలకు బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో క్లియర్ గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మనకి మీడియాకు తెలియజేశారు. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో నివేదికలన్నీ కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టి ప్రజలకు తెలియజేస్తాము. ఆ తర్వాత బాధ్యులపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, లేదా సిట్కి ఇవ్వాలా, లేదా సిఐడికి ఇవ్వాలా, వీటన్నిటి మీద కూడా అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రేపు ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్టు మీద చర్చకు వచ్చే అవకాశం ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ విశాల్.